పక్కన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, షర్మిల, కమ్యూనిస్టులు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ అడ్డదిడ్డంగా జరుగుతోంది, అక్రమాలు తవ్వుకుంటున్నారు, దోచుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారని విమర్శలు రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీ కథనాలు వస్తూ ఉంటే, దాని మీద కోర్టుల కేసులు పడుతూ ఉంటే, మైనింగ్ లీజుల జారీలో పారదర్శక విధానాలు పాటించినందుకు గాను ఆంధ్రప్రదేశ్కి జాతీయ అవార్డు రావడం అన్నది సంచలనం. స్టేట్ మైనింగ్ మంత్రుల సదస్సులో అవార్డుని ప్రదానం చేశారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జనవరి 23వ తారీఖున. గతంలో ముందు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ముందుగా లీజ్ జారీ చేసే విధానం ఉండేది, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని, ఏదైతే ఆక్షన్ విధానాన్ని తీసుకొచ్చినందుకు గాను అభినందిస్తూ ఈ అవార్డు ఇచ్చారు. 2022-23లో 146 మైనర్ మినరల్ బ్లాక్లకి, 2023-24లో ఇప్పటిదాకా 134 మైనర్ మినరల్ బ్లాక్లకి ఆక్షన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఈ అవార్డు లభించింది.